ఏది పళ్ళు కనపడకుండా పళ్ళంట కనపండి అందుకనే వాడా వాడు అక్కడ వేడి నువ్వు రారా వెనక్కి రారా అది రారా అద్దరు లేదా కూర్చొని మినిమము ఏం కూరలు అంటే యానాలు బాబు ఇచ్చి మనం సాగింది తాళం వేసి కూరలు బాలమ్మకి ఒక సెల్ ఫోన్ కొనియాల్సిందే నేను. ఇంకా ఏది ఫోన్ ఏది నీ ఫోనా నీ ఫోనా సొలంగని ఫోనా కట్టించుకోవచ్చు కదా పళ్ళు చూడు ఎట్ట అయిపోయింది తప్పమ్మ కట్టించుకొని అంతా సీమ్ పెట్టేసేసి మళ్ళీ హాస్పిటల్ చేరిల్లా మనిషా మళ్ళీ ఇప్పుడు పుళ్ళు పెరికేసుకుని అట్టనే ఉంది కుక్క పళ్ళు నక్క పళ్ళు ఏ ఒకటి లాస్ట్ గడు అట్ట నుంచి అట్టడు చించేసినావు పీసులు తీసేసినావు చించేసింది అయితే మాత్రం కదలకుండా ఉండదురా నాయన నీ అర్థం యాడ గదపని కదా ఇది ఎన్ని చేసినా కూడా వీడి మీదనే ఉంటుంది మా అమ్మ పిలుస్తాను షాంపులు అంట అయ్యా కబడ్డీ ఇంట్లో ఉండాలి చూడు ఎట్ట పిలిచినా ఆడబడి ఏం రాదు వీడికి ఏం రాబడ్డాక నీ కాడికి వెనక పుట్టినాడు రెబల్గా బతుకుతున్నాడు నువ్వు కూడా అంత బతకాలి కదా తాగు తగినాడు తెల్లకలు ఏం తాగుతారో చెప్ప నేను రోజులు మా అమ్మందని బతుకుతావు తర్వాత మనగోడు బతుకున్నట్టు బతకదు ఇదిలల్లా అదే నేను చెప్పేది వాడికి ఏమైనా కానీ రా నువ్వు కానీ వినోద్ కూడా కానీ నా మాట కాదని వాడికి బద్దేసుకుంటే మాత్రం ఇద్దరు జావలే కదా ఎప్పుడు అప్పుడే ఒరే నిలవలో పోయి వేసుకున్నారా బుడ్డోడు తెస్తే నేను వేసుకుంటాను ఒకడు నేను వేసుకుంటాను ఒకడా టమాటకాయ అడ్డు పట్టదంట పచ్చిమిరకాయ ఏడయ్యా నల్లరా ముట్ట అబ్బా అంతా అబ్బే కదా అయినా ఈ తమ్ముడు కొడుకో అంతా కాళ్ళు కానీ చూస్తున్నట్టే నీకే తెలుస్తుంది మొన్న పోలేదేమి నువ్వు అసలుకి వాళ్ళే కానీ పాపలేదు ఎంత చేశారు ఏంద్రా ఎవడు చేశాడు మా అసలు నాకు తెలుసు సార్ మీరు కాడ పోయి చూసింది మేము అసలు పోలే తెప్పలు బాస్తాను ఎవరు పోయినారు అనుకున్నాడు అసలుకి మాకు తెలియదు తెలుదు ఎవరు తినకుండా ఆవిడొక్కడ పోయి చూసుకో వాడే పోయినాడు వాడు పోయి చూసుకుని వాడే పోయి కట్నం రోజు అంతే కట్నమా 50 రూపాయలు అడున్నా చూడ పొట్టుకుండదులే రే బాబు ఏమి తెలుసు నీకు రాజుగో ఇంటికి వస్తున్నాగానే వాడు అల్లాడుతున్నాడు అనేలేకి ఎమర్జెన్సీకి వెళ్ళేసింది మీ అమ్మ రావుకరిని తీసుకుని కూరలు తెచ్చేదానికి నేను వస్తే పెట్టదు కానీ నువ్వు కాదు కానీ ఉంటే పోసాడు నిజంగా ఏగా కట్ట అమ్మ బిడ్డ నిలవలేదంటే అమ్మ హౌడు కొట్టలేదమ్మా సరే తెచ్చుకోపోయాక ఇదిగో ఆయన్నే డబ్బులో పెట్టి స్నానం చేయాలి నల్లరామూర్తి కాళ్ళు అయ్యే చేతులు అయ్యే
వాడి మొక్క నడసాడు వాడు పట్టుకుంటే అట్టే వేస్తాడు. చేతిలో ఓడి ముందుగానే రవి కిందకి ముందుగానే ఎక్కడి నేను ఎందుకంటానాక రౌకర్ ముందర ఎందుకంటాను వాడికి బాధ వేస్తా ఏమో చుట్టాక ఏమో కంచలమైన పట్నం ఏమిట్లా ఏమో వాడు పనికి ఏ వాడు ఎత్తుకోవాలి వాళ్ళ అమ్మ బస్తా ఓడి కానీ ఉంటే వాళ్ళ అమ్మమ్మ కాడు ఉండడు, వాళ్ళ అమ్మ కాడు ఉండడు, ఎవరు కాడు ఉండడు. ఏంటంటే వాడా అలవాటు చేసినారు అట్లా అంతే. ఇక ఏం పని కూడా రౌకన్నా ఆడు పోతాడు తాడు వీళ్ళే కదా కదా వీళ్ళే అటు అలవాటు చేశారు ఊరికి ఎత్తుకొని సంకలం పెట్టుకోవడం అది అదేమంటా ఏ నుంచి మీరు బయటికి పోరు కదా అట్ట పోయి తిప్పమంటది బట్టాడు నేను అడిగామే వాళ్ళకి అలవాట్లేదు మా పిల్లకాయలైనా ఈదులు తిరుగుతారు బస్ స్టాండ్లు కూకుంటారు వాళ్ళకి అలవాట్లేదు అడగబాకమే అన్నా నేను అది కాదు అత్తమ్మా అదంతా తిరిగితే బాగా మంచి గాలి వస్తుంది అత్తమ్మా అని అంటే ఇక్కడ లేదు కాదు. వద్దుమే వాళ్ళు అట్టు పారు బయటికి పోయే పిల్లకాయలు కాదు వాళ్ళు మాత్రం అడగబాక వాడు ఇంట్లో నుంచి బయటికి వాడు వాళ్ళ అన్న వాడు మా పిల్లకాయలే తిరగతారన్నా నేను చూడు అత్తమా చేతులు చూపిస్తున్నావు చూడా చూపిన పొడిచి వాటర్ వేసి అది ఇంక చూసుకోవచ్చు. చెప్పాలని చెప్తున్నాను మా అమ్మని అడుగుతా ఉంటాను మా అమ్మని అడుగుతానువా ఎవరు అట్ట ఉండేది నాకు తెలుసు మా అమ్మకు తెలుసు వాడి ముందర చెప్పకూడదు నీ ముందర చెప్పాలి నవ్వుకోవాలని వచ్చి ఎత్తుకో కలర్లు కారిపోయేది ఓ అమ్మ పుట్టాడు తప్పకుండా పుట్టాడు తల్లా ఇంత పక్కన పెట్టి పుట్టాడు అనుకునేది. అయితే వాళ్ళ అమ్మ కాడికి వాడు అంటారు తిప్పలు పోస్తాయని కూడా వీడియో కావాలి వీడియో మొయ్యాల ఓడి చెప్తాడా నిలబెట్టుకున్నా ఏమా 3 సంవత్సరాలు అయిన నడవండి నా కొడుకు మీకు నష్టమా టమాటకాయ ఆడబడ్డది మిరక్కాయ తనపోయిందా సురుగ్గా కారం తగలద్దని టమాటకాయ ఆడబడింది మామిడికా ఏమావు ఇంకోటి చెప్తాను వీడు 3 సంవత్సరాలు ఒకటే తరగతి కదా 2వ తరగతి ఎన్ని సంవత్సరాలు ఆయనంటే 5 సంవత్సరాలు తాగుతాం నష్టమే ఉంది ఇంతే ఉంటాడు మైబీ మరి ఎంత ఎందుకుంటారా నువ్వు కొడుకు కావాలా చదువుతున్నట్ట మో నీకు తెలవదు ఓరో జలం శుక్రవతి ఇది వాళ్ళు అంటారా తాత మాటలు పిచ్చోడు మాటలు తప్పకుండా వచ్చాడురా తాత మాటలు తప్పకుండా చేయక ఆయన మాట్లాడుతా పిచ్చోడికి మాత్రం అవును. బాగుంది బాగుంది.